దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు జూన్ మాసంలో 15వ తేదీ ఆదివారం తిథి అండి. ఈ రోజు మీ జీవితంలో అతి పెద్ద సంఘటన జరగాలని రాసి పెట్టుంది. ఇన్నాళ్ల తర్వాత, ఇన్ని రోజుల ఆలస్యం తర్వాత ఈ అతి పెద్ద సంఘటన మీనరాశి జాతకంలో జరగబోతుంది. ఏమిటి ఆ సంఘటన, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాతను నిత్యము పూజించేవారు, ఇష్టపడేవారు మా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మంచి మనస్సుతో ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగి ఉంటారు వీరు. అంతేకాకుండా వీరు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి వారికి ప్రత్యేకమైన గుణగణాలు ఉంటాయి. ఎవ్వరికీ తెలియని ఒక మంచి కోణం ఉంటుంది. కొంతమంది వ్యక్తులకు ఎలా ఉంటుందంటే మంచి క్వాలిటీస్ ఉంటాయి, బయటికి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు, బయటికి వ్యక్తపరచరు. జాలిగుణం, క్షమాగుణం అధికంగా ఉంటుంది. ఎవరైనా కానీ ఎంతో పెద్ద తప్పు చేస్తే తప్ప ఎక్కువగా కోపగించుకోరు. వీరికి కోపం వచ్చింది అంటే ఆ కోపాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు. ఎంత ఇష్టమైన వారు అయినా వీళ్ల విశ్వరూపాన్ని చూస్తే వణికిపోతారు. అంతేకాకుండా ఆటోమేటిక్గా అప్పటికప్పుడే మరలా వెంటనే ఆ కోపం అనేది తొలగిపోతుంది. అలాగే చాలా ఆత్మవిశ్వాసంతో, అంకిత భావంతో పని చేస్తుంటారు. కష్టపడి పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొంతమంది ఏమిటంటే ఈజీగా వచ్చిన డబ్బులతో చాలా ఆనందంగా బ్రతికారు అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ వీరు మాత్రం ఏమిటంటే నీతి, నిజాయితీ, క్రమబద్ధతతో కష్టపడి పని చేస్తారు. అంతేకాకుండా వచ్చింది 10 రూపాయలు అయినా ఉన్నదానిలో ఎంతో కొంత తృప్తిగా ఉంటారు. అలాగే ఎంతో కొంత దానానికి వీరు ఆ యొక్క ధనాన్ని కేటాయిస్తూ ఉంటారు. వీరు ఏమిటంటే కష్టపడి పని చేసిన తర్వాత వచ్చిన లాభం చూసి ఆ వచ్చిన దానితోనే అల్ప సంతోషులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా చాలా మంచి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. లక్ష్యాలు సాధించడానికి విపరీతమైన కష్టాన్ని చేస్తారు. ఒక్కొక్కసారి ఏమిటంటే వీరి నిజాయితీ వలన లేనిపోని కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. అయినప్పటికీ వీరికి ఉన్న నీతి, నిజాయితీ ఎక్కడా కూడా జార విడుచుకోకుండా ఎప్పుడూ కూడా నిజాయితీతో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. చాలా సహనమైతే ఉంటుందండి. కష్టకాలంలో అండగా స్నేహితులకు కానీ లేదంటే బంధువర్గంలో ఎవరైనా ముఖ్యమైన శ్రేయోభిలాషులు, స్నేహితులు ఇలా ఎవరికైనా కానీ కష్టకాలంలో మాత్రం ఎవరి నుండి కూడాను పారిపోరు. వీరి వంతుగా ఏదో ఒక సాయం, మాట సాయం కానీ, చేత సహాయం కానీ, డబ్బు సహాయం కానీ చేస్తారు. ఇవి రెండు లేని పక్షాన కనీసం వారి పక్కన నిలిచి ధైర్యంగా ఏదో ఒక మంచి మాటలు చెప్తూ ఓదార్పు ఇస్తారు. ప్రతిష్టాత్మక స్వభావం ఉంటుంది. ఎల్లవేళలా నిజాయితీ నిరూపించుకోవడానికి యత్నిస్తారు. సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం ఎప్పుడూ ఉంటాయి. కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఇష్టపడతారు. సమస్యలకు సాధారణ పరిష్కారాలు కాకుండా ప్రత్యేకమైన రీతిలో పరిష్కారాలు అయితే వెతుక్కునేందుకు చాలా ఎక్కువ కష్టపడతారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారికి స్నేహపూర్వకమైన సంబంధాలు అలాగే మిథునం, ధనుసు రాశి వారితో ఉంటాయి. స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగి ఉంటారు. శనిగ్రహ ప్రభావంతో చాలా విషయాల్లో మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఉద్యోగ జీవితం మంచి మిశ్రమమైన ఫలితాలు ఈ రోజున ఇవ్వబోతుంది. చాలా చాలా మంచి అవకాశాలు అయితే వీరికి దక్కబోతున్నాయని చెప్పొచ్చు. వీరికి ఏమిటంటే ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే మాత్రం అన్ని రకాలుగా ధనం అనేది సమకూరుతుందని ఈ రోజునే చెప్పుకోవచ్చు. వీళ్ళకి కావాల్సిన లాభం అనేది కానీ అన్ని రకాలుగా వీళ్ళకి ఈ రోజు అనుకూలంగా ఉండబోతుంది. ఈ రోజున శ్వాసకోశ సమస్యలు, కొన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క అవకాశం ఉంది. కావున
కొంచెం అప్రమత్తంగా మీరు కొంచెం శ్రద్ధగా ఉండండి. అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక సరి అయిన సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, పని ఒత్తిడి నుండి బయటపడే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరంగా చాలా దృఢంగా ఉంటారు. గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. మీ యొక్క ప్లాన్ అన్నీ కూడాను ఏదైతే ఒక ప్లాన్ వేసుకుని మీరు అమలు చేయాలనుకుంటున్నారో సక్సెస్ అవుతుంది. స్నేహితుల సహకారం వస్తుంది. కొంతమంది స్నేహితుల ద్వారా అనుకుని సాయం లభించబోతుంది. తప్పకుండా అనుకున్న పని తీర్చేస్తారు. అయితే ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. మీకు దగ్గర వారైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుకుంటారు. అలాగే కొన్ని సమయాలు చాలా విలువైనవి కాబట్టి మీరు వారి కోరికలు తీర్చలేరు, వారితో సమయాన్ని స్పెండ్ చేయలేకపోవచ్చు. కానీ వారికి మాటలతో అర్థమయ్యేలా చెప్పండి. ఓర్పుగా వారితో మాట్లాడి ఆ యొక్క సమస్య అక్కడే పరిష్కారం చేసుకోండి. లేకపోతే వెనుకబాటు పడతారు. అలాగే చాలా విచారపరిచిన ఈ యొక్క సమయం మీరు ముఖ్యమైన వ్యక్తులే కానీ ఏమిటంటే గనక వారిని కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తీరిక లేకుండా పనులు ఉండడం వల్ల సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. కొంచెం అసంతృప్తి కుటుంబంలో ఉండొచ్చు. ఈ రోజున చిన్నపాటి స్నేహితులను కలుస్తారు. అలాగే జీవిత భాగస్వామి ఇచ్చే నిర్ణయాలు చాలా అనుకూలంగా మీకైతే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే ఈ రోజున విద్యార్థుల పరంగా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి ఈ రోజున చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. మీ ఇంటి గురించి మీకు కొంచెం ఇంటి వ్యవహారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, పేపర్లు కొంచెం ఎక్కువగా ఈ రోజున ఇంట్రెస్ట్ చూపించడం, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కొనుగోలు చేయడం, ఈ విషయంలో కొంచెం నమ్మకస్తులను సంప్రదించి వివరాలు సేకరించండి. సేకరించిన వాటికి సంబంధించి ఇంటి పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మొద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. ప్రేమికుల పరంగా చూస్తే ఈ రోజున మీ జీవితం అనుకున్న విధంగా మలుపు తిరగబోతుంది. ఎందుకంటే ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడతారు. ఇరు కుటుంబాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలా ప్రేమికుల పరంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితం అనేది మలుపు తిరగడం ఈ రోజు ముడిపడుతోంది. ఊహించని విధంగా జరగడం వలన మీరు కాస్త సంభ్రమాశ్చర్యాలకైతే లోనవుతారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రోజున ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాలు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం ఆ వ్యవహారాలకు దూరం జరగండి. భాగస్వామ్యులు మిమ్మల్ని ఈ రోజున పావుగా వాడుకోవచ్చు. జాగ్రత్త. ఆనందంగా ఉంటారు. దీని కారణంగా కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. కాబట్టి అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి. అనవసరమైన విషయాల్లో డబ్బు వృధా చేయొద్దు. ఆహారం గురించి జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యేకించి భోజనం విషయంలో సమయానికి తీసుకోవడం మంచిది. ఈరోజు చిన్న చిన్న లావాదేవీలు చాలా బాగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీకు దూరమైన బంధాలు ఈ రోజున దగ్గర కావడం కానీ, ఎవరైనా మీతో మాట్లాడకుండా ఉన్న స్నేహితులు తిరిగి మీతో మాట్లాడడం కానీ ఇలాంటివి జరగవచ్చు. కొంచెం మీరైతే భావోద్వేగానికి గురవుతారు. అలాగే మీరు కొంచెం కొత్త ఆలోచనలు కూడా ఈ రోజు కలిగి ఉంటారు. అభిప్రాయాలు కూడా వ్యక్తపరచడానికి స్నేహితులు కానీ లేదంటే మీరు దూరం చేసిన బంధాలు ఈరోజు తప్పక తిరిగి రిసీవ్ చేసుకుంటారు. వారితో ప్రత్యేకించి ఏదైనా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. వారిని కలుసుకుని వారి నుంచి తగిన కొన్ని జీవితం పట్ల సలహాలు, సూచనలు తీసుకుంటారు. వారితో చక్కగా సమయం అనేది ఈరోజు గడపబోతున్నారు. అలాగే మీరంటే చాలా చాలా ఇష్టమున్న వారితో ఈ రోజున ప్రశాంతంగా జీవితాన్ని మార్చుకోబోతున్నారు. ఒక బంధం విషయంలో మంచిగా అపార్థాలు తొలగిపోయి వారిని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు అనుకూలంగా ఉండడానికి చక్కగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం, అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదువుకోవడం, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, అమ్మవారికి సంబంధించిన తీపిని నైవేద్యంగా పెట్టడం, కనకదార స్తోత్రాన్ని తప్పకుండా ఈ రోజు పారాయణం చేయడం సకల శుభాలు కలగచేస్తుంది.
మీ ఇష్టదైవ ఆరాధన కూడా ఈ రోజున చేసుకోవడం, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, ఇలా ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న అన్ని పనులు సక్రమంగా నెరవేర్చుకుని మంచి సత్తా కలుగుతుంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రోజున తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోండి. ప్రేమికులకు మాత్రమే ఈ రోజున అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇరు వర్గాల మధ్య కూడా, ఇరు కుటుంబాల మధ్య కూడా మీకైతే చక్కగా రెస్పాన్స్ రావడం వల్ల ఆశ్చర్యపోతారు. ఇంత ఈజీగా మాకు ఈ రోజున ఈ కోరిక నెరవేరుతుందని చెప్పి అనుకోలేదంటూ మీరు ఇష్ట దైవాన్ని ఈ రోజున నిత్యము స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.